అలాగే మీరందరూ ఏ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ విచ్చేశారో మీ ఈ త్యాగాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించి ఆమోద ముద్ర వెయ్యాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. అభిమాన సోదరుల, నేటి మన ఈ సమావేశానికి గల అసలు లక్ష్యం, తొలి మానవుడు హజరత్ ఆదం అలైహిస్సలాం భర్త అయితే తొలి మానవ స్త్రీ భార్య హజరత్ హవ్వా అలైహిస్సలాం. వీరి ద్వారానే కుటుంబం అనేది ఉనికిలోకి వచ్చింది కనుక ఒక కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి అంటే భార్యాభర్తలైన ఈ ఇద్దరు ఒకరి పట్ల ఒకరికి సదవగాన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆరోగ్యవంతమైన కుటుంబం అవుతుంది. అది సమాజానికి కూడా మంచి చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి సంబంధించిన ముక్తసరి సమాచారంతో నేను మీ ముందున్నాను. ఇన్షాఅల్లాహ్ దీనివల్ల నాకు మీకు మనందరికీ ప్రయోజనం చేకూరుతుందని మనఃపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఇక కార్యక్రమంలోకి మనం వెళ్ళక ముందు కాస్త ప్రోత్సాహ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కనుక మీలో నుండి సంవాకి గల పూర్తి అర్థాన్ని తెలుగులో చెప్పగలరా? ఎవరు చెప్తారు? సంవాకి గల పూర్తి అర్థాన్ని తెలుగులో చెప్పాలి. వెల్కమ్ సార్. సీమాంధ్ర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్. వెల్కమ్, మాషాఅల్లా, వెల్కమ్. జజాకల్లాహ్ ఖైరన్ సార్. వెల్కమ్ సార్. అంత స్పష్టంగా సంవాక ఫుల్ ఫామ్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అవును, వికసించే పువ్వుని చూస్తే ఆనందం, కురిసే వానను చూస్తే ఆనందం, రాలే పువ్వును చూస్తే ఆనందం, జలజల పారే సెలయేరును చూస్తే ఆనందం, గలగల పారే యొక్క నదిని మనం చూసినట్లయితే ఆనందం. కనుక వ్యక్తి ఎవరైనా సరే దుఃఖాన్ని కోరుకోడు, ఖచ్చితంగా ఆనందాన్ని కోరుకుంటాడు. ఆ ఆనంద మకరందాన్ని జీవితాంతం ఆస్వాదించాలని అతను అభిలషిస్తాడు. కనుక పునాది కాగలిగే కొన్ని సూచనలు ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇక మీ వంతు ఏమిటి? శ్రద్ధగా వినండి ప్లీజ్, స్వేచ్ఛగా చర్చించండి, చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకంటే ఇక్కడ ఒకరు చెప్పడం మీరు వినడం కాదు, ఈ కార్యక్రమం మీ అందరిది, ఇందులో మీ అందరూ పాల్గొంచుకోవాలి. ఇక ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రయత్నించండి, పాటించండి. అల్లాహ్ ఖురాన్లో శ్రవిస్తున్నాడు, నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసే వారి పట్ల అనంత కరుణామయుడు, ప్రజల హృదయాలలో ప్రేమను వాత్సల్యాన్ని కలుగజేయగలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే మనం చెప్పబడే ఇక్కడ సూత్రాల్ని మన జీవితంలో మనం పాటించినట్లయితే తద్వారా మన జీవితాల్లో ప్రేమానురాగాలనే యొక్క పూలు పూస్తాయి. ఖచ్చితంగా అన్యోన్య దాంపత్యం అనేది చోటు చేసుకుంటుంది. కనుక మన వంతు కృషిగా మనం అనేది మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే ఆనందం యొక్క ఆ మకరందాన్ని నేను ఆస్వాదించకపోతే ఎదుటి వ్యక్తికి నేను ఆనందాన్ని ఎలా పంచగలను? కనుక మనం సొంతంగా సంతోషంగా ఉండాలి, అలాగే అన్యులను సంతోషంగా పెట్టేందుకు ప్రయత్నించాలి. మూడవది, ముందుగా మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్కు బేషరతుగా లొంగిపోవాలి. అలాగే భార్యాభర్తలుగా ఒకరు ఇంకొకరికి లొంగిపోవాలి. అప్పుడే ఆనందం అనేది జీవితంలో చోటు చేసుకుంటుంది. నాలుగవ విషయం, ఎలాగైతే మీరు మీ కుటుంబాన్ని, మీ భార్య పిల్లల్ని, మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారో అలానే
సమాజంలోని అనేక వ్యక్తులు కూడా అన్య వ్యక్తులు కూడా వారి వారి తల్లిదండ్రులను వారి వారి కుటుంబాలను ప్రేమించేలా మీరు ప్రేరణ అవ్వాలి. ఇదే ఈ యొక్క కార్యక్రమం ద్వారా తర్వాత మీరు చేయాల్సిన పని, మనమందరం చేయాల్సిన పని. అభిమాన సోదరుల, ఆగడం జీవితం కాదు, కొనసాగుతూ ఉండడమే జీవితం. యానిమేషన్ మీ ముందర పెట్టారు, అది ప్రవహిస్తూ ఉంది, ఎంత అందంగా ఉంది. అదే ఒక చిత్రంగా ఆగి ఉంటే చూడముచ్చటగా ఉండదు. జీవితం కూడా ఎక్కడో చోట ఆగిపోకూడదు, అది కొనసాగుతూనే ఉండాలి. సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఏది వచ్చినా మన యొక్క ఆ జీవన పయనాన్ని మనం ఆపకూడదు, కొనసాగిస్తూనే ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావూద్ అలైహిస్సలాం వారిని ఉద్దేశించి చెప్తున్న మాట, యఅమలు ఆల దావూద శుక్రా, ఓ దావూద్ వంశీయులారా మీరు కృతజ్ఞులై పనులు చేస్తూ ఉండండి. అంటే ఎక్కడైతే మనం ఆగుతామో అక్కడ ఆనందానికి ఫుల్ స్టాప్ పెడతాం. కొనసాగుతూ ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది, ఆగితే కనుక అక్కడి నుంచి సమస్యలు మొదలవుతాయనే విషయాన్ని మనం గమనించాలి. అభిమాన మిత్రులా, సంసారం ఒక చదరంగం కాకూడదు, అనుబంధం ఒక రణరంగంగా మారకూడదు. అంటే మనం ఏం చేయాలి? ఇదే ప్రశ్న, అందరి హృదయాన్ని కలిసివేసే ప్రశ్న ఇదే. ఎందుకంటే గమనించండి, భర్త తీరు ఎలా ఉంది అంటే ఎన్నో రోజులుగా ఇంటికి వెళ్తానని చెప్తుంది, కానీ ఈ రోజు చెప్పింది వెళ్ళను. అంటే భార్య పుట్టింటికి వెళితే భర్త సంతోషిస్తున్నాడు, అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అలాగే భార్య ఎలా ఉంది అంటే నీ మొత్తం జాతకం నా చేతిలో ఉంది, ఒకరు నీ జీవితాన్ని మార్చలేదు, ఏదైనా మార్చాలంటే నేనే మార్చాలని శాసిస్తుంది. కనుక ఇరువైపులా వారి వారి యొక్క అధికారాన్ని వారు చలాయించుకునే ప్రయత్నం, ఒక రణరంగంగా సంసార జీవనాన్ని వారు చేసుకున్నారు. ఈ కారణంగా సంతోషానికి వారు దూరమయ్యారు. కనుక ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా మనం అలాంటి కొన్ని విషయాన్ని తెలుసుకొని ఇన్షాల్లాహ్ మన సమస్యని పరిష్కరించుకుంటాం. ఇక ముక్తసరిగా నా పూర్తి కార్యక్రమాన్ని ముందర పెడుతున్నాను. మనసుని గెలిచే మార్గాలు: మొదటిది భక్తి ప్రార్థన, 2 చిరునవ్వు, 3వది అభివాదం, 4వది మంచి మాట, 5వది కరచాలనం ఆలింగనం, 6వది ప్రేమైక స్పర్శ, 7వది చూపులు కలపడం, 8వది శ్రద్ధగా వినడం, 9వది హాస్యం మరియు ప్రశంస, 10వది బహుమతి, 11 ఉత్తరం రాయడం. ఇన్షాల్లాహ్ వీటిని మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రార్థనా మార్గం. మనలో ఉన్న ప్రతి భర్త, ప్రతి భార్య కోరుకునేది ఏమిటి? భర్త ఆమెను ప్రేమించాలి, భార్య తను ప్రేమించాలి. అలా ఒక సంతోషకరమైన కుటుంబం అనేది ఉనికిలో రావాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి సంతోషకరమైన కుటుంబం, కరుణా వాత్సల్యం కలిగిన కుటుంబం, ప్రేమానురాగాలు కలిగిన కుటుంబం ఒక సమాజంలో ఏర్పడాలంటే ముందుగా కావాల్సింది ఎవరి దీవెనలు? తల్లిదండ్రుల దీవెనలా? సమాజ పెద్ద దీవెనలా? ఎవరి దీవెనలు? చెప్పండి, ఎవరి దీవెనలు? ఎవరమ్మా చెయ్యెత్తుతున్నా? ప్లీజ్ వెల్కమ్. ముందుగా మనకు కావాల్సిన దీవెనలు ఎవరివి? అల్లాహ్ దీవెనలు, దేవుని దీవెనలు కావాలి. వెల్కమ్. చాలా గొప్ప మాట. సోదరిమణి చాలా చక్కటి ఖురాన్ వాక్యాన్ని చదివించింది. ఆయనే మిమ్మల్ని జతలుగా చేశాడు, మీ మధ్యన ప్రేమ అనురాగాన్ని పుట్టించాడు. మన మధ్యన భార్య ఎవరో నాకు తెలియదు, భర్త నేను ఎవరో నాకు తెలియదు. ఒకరికి ఇంకొకరికి కొన్ని వందలు కాదు వేల కిలోమీటర్ల దూరం దేశాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా దాంపత్య బంధంలో వారు బంధించబడిన తర్వాత ఎలా ఒకరినొకరు అంతగా ప్రేమించుకుంటున్నారంటే ఆ ప్రేమను కలుగజేసిన వాడెవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దానికి మనం చేయాల్సిన పని ఏమిటి? ముందుగా అల్లాహ్ సమక్షంలో బేషరతుగా లొంగిపోయి మనం అల్లాహ్తో ఆ ప్రేమ భిక్షను, ఆ వాత్సల్య భిక్షను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం కోరుకోవాలి. అలాగే మనం ప్రేమపూర్వకంగా జీవించడమే కాకుండా మన పిల్లలు సైతం ప్రేమ వాత్సల్యాలకు వారు ప్రతినిధులుగా అల్లాహ్ చెయ్యమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసుకోవాల్సిన దువా గురించి ఇక్కడ మీకు ఇచ్చారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాన్ని చెబుతూ మనం ముందుకు వెళ్దాం. కాస్త
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ పురుషుణ్ణి కరుణించుగాక. ఏ పురుషుడైతే, ఏ భర్త అయితే రాత్రి ప్రార్థన చెయ్యడానికి లేచి తన భార్యను కూడా ప్రేమగా లేపి, నిద్ర లేవకపోతే కాసిన్ని చన్నీళ్లు చలి ఆ తర్వాత లేపి ప్రార్థన చేసేలా ప్రేరేపిస్తాడో అలాంటి భర్తను అల్లాహ్ కరుణించుగాక అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అదే విధంగా భార్య విషయంలో కూడా ఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే రాత్రి మేల్కొని ప్రార్థన చేస్తూ రాత్రి అనేది సమయం గడుపుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి భార్యాభర్తల్ని అల్లాహ్ను స్మరించే వారి యొక్క జాబితాలో రాస్తాడు. కనుక మన దాంపత్య జీవితం అనేది బలంగా దృఢంగా తయారవ్వాలంటే 5 పూటల ప్రార్థనే సరిపోదు. రాత్రి సమయంలో కూడా లేచి మనం రహస్య సంభాషణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో జరపాల్సి ఉంది. మన బంధం అల్లాహ్తో బలపడితే ఖచ్చితంగా మన దాంపత్య బంధం బలపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇక అభిమాన సోదరుల, మందస్మితం మంచి మార్గం. మందస్మితం అంటే తెలుగులో మాట్లాడుకుంటున్నాం. సార్, చిరునవ్వు మంచి మార్గం. దేనికి మంచి మార్గం? మన మధ్య బంధం ఏర్పడడానికి మంచి మార్గం. ఓకే, చిన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది, గమనించండి. 2 కొండలు ఉన్నాయి, చూస్తున్నారా? ఈ కొండ మధ్య అగాధం ఉంది, చోటు ఉంది. ఈ కొండ నుండి నేను ఆ కొండ వెళ్ళాలంటే సులభమైన మార్గం ఏది? ఎవరు చెప్తారు? సులభమైన మార్గం చూడండి, బాగా గమనించండి. సులభమైన మార్గం అందరూ వెళ్ళగలగాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఎవరు సార్ వంతెన అనేది? వంతెన ఎవరు చెప్పారు? వంతెన అని ఎవరు చెప్పారు? ముందు ప్లీజ్. ఈ 2 కొండలు ఏమిటి, ఈ వంతెన ఏమిటి అనుకుంటున్నారా? ఈ 2 కొండలు ఇద్దరి హృదయాలు. 2 కొండలు ఇద్దరి హృదయాలు. వాటి మధ్య ఏముంది? అగాధం ఉంది, అవునా కదా? దాన్ని ఎలాగైనా దాటొచ్చు, నడుచుకుని వెళ్ళొచ్చు, ఈదుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఎవరైనా చెప్పారు కదా ఆ రకంగా వెళ్ళొచ్చు. అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అయితే డైరెక్ట్ గా వెళ్ళగలిగేది, అందరికీ అందుబాటులో ఉండేది ఏమిటి? వంతెన. కనుక చిరునవ్వు అనే వంతెనను కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే ప్రపంచంలో ఎవరి హృదయాన్నైనా మీరు గెలవాలి. కనుక ఆ గెలిచేదేదో ముందు మీ భార్య మనసుని గెలవండి, ఆ గెలిచేదేదో ముందు మీ భర్త మనసుని గెలవండి. ఇది సాధించాలి. ఇంట గెలిచి రచ్చగలి. ముందు దేన్ని గెలవాలి? నేను నా ఇంటిని గెలవాలి, ఆ తర్వాత నేను లోకాన్ని గెలిచే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక చిరునవ్వు బలమైన ఆయుధం. కనుక సోదరులారా, మరొకరి పాలిటేంటి? అద్దం. అడ్డం కాదు, గుర్తుపెట్టుకో. ఆశంత తేడా. ఓకే సార్, ఈరోజు ఏమనుకుంటున్నాం? భార్య భర్తకి అడ్డం, భర్త భార్యకు అడ్డం కాదు. భార్య భర్తకు అద్దం, భర్త భార్యకు అద్దం. అద్దంలో మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? చూడండి, చిత్రాల ద్వారా మీ ముందర పెట్టడం జరిగింది. అద్దం ముందు నిలబడి నవ్వండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అద్దం ముందు నిలబడి కాస్త బాధగా మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోలేరు. కనుక భార్యతో మనం కలిసినప్పుడు, లేదంటే భర్త భార్యతో కలిసినప్పుడు వండకులు ఒకరి పట్ల ఎలా వ్యవహరించాలి? చిరునవ్వు చిందించాలి, సంతోషాన్ని వ్యక్తపరచాలి. చూడగానే అతను పులకించిపోవాలి, చూడగానే ఆమె పరవశించిపోవాలి. అలా మనం మన భార్య భర్తల విషయంలో వ్యవహరించాల్సిన విషయం ఉంది. కనుక సోదరులారా, ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో నిలబడి మీ ముఖ కవళికలు ఇలా మార్చి చూసుకోండి. ఎందులో ఆనందం ఉందో మీకు అర్థమవుతుంది. కనుక మీకే ఆనందం కలగలేదంటే మీ మాడిన ముఖాన్ని భార్య ఎలా చూస్తుంది? ప్రతిరోజు అదే మాడిన ముఖంతో నేను ఇంటికి వెళ్తుంటే ఎంత
కనుక కాసింత చిరునవ్వుని మనం చిందించడం వల్ల మనకు పోయేదేమీ లేదు, పైగా మిగులుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరుల చిరునవ్వు పరిచయం. ఏం సార్ చిరునవ్వు పరిచయం అంటున్నారు మీరు? అందరం నవ్వుతున్నాం కదా. అంటే ఈ చిరునవ్వు పరిచయం మామూలు పరిచయం కాదు సార్. భార్య భర్తల మధ్య ఉండాల్సిన చిరునవ్వు పరిచయం ఎలా? భర్త భార్యను చూసినప్పుడు, భార్య భర్తను చూసినప్పుడు స్వచ్ఛమైన ప్రేమతో, గుర్తుపెట్టుకోండి ప్లీజ్, స్వచ్ఛమైన ప్రేమతో, సంతోషం నిండిన హృదయంతో, ఉప్పొంగిన అనురాగంతో, ముఖం తేజోవంతమై కళాకాంతులీనాలి. భర్త రాగానే అంత ఆనందం భార్యకు కలగాలి, భార్యను చూడగానే భర్తకు అంత సంతోషం కలగాలి. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశించారంటే కాన అయ్యనన్నాస్, చాలా మృదు స్వభావి, అక్రమన్నాస్, చాలా విశాల హృదయం. ఆ తర్వాత వకాన రజులం మిన్ రిజాలికుం, మీలాంటి మనిషే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలాంటి మనిషే, కానీ ఇల్లా అన్నహు కాన దహ్హాకన్ బస్సామ, ఇంట్లో ఉన్నంతసేపు ఆయన నవ్వుతూ ఉంటారు, చిరునవ్వు చిందిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటుంది. విషయం సార్, ఎవరిస్తున్న సాక్ష్యం ఇది? ఎవరిస్తున్న సాక్ష్యం? భార్య భర్త గురించి ఇస్తున్న సాక్ష్యం. మన భార్యలు మన గురించి ఆ సాక్ష్యం ఇవ్వాలి, మనం మన భార్యల గురించి ఆ సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే అన్యోన్య దాంపత్యం అవుతుందే తప్ప నటనాప్రాయంగా మనం చిరునవ్వు చిందించడం కాదు, మోసగించడానికి చిరునవ్వు చిందించడం ఎంత మాత్రం కాదు. కాబట్టి అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట తబస్సుముక ఫీ వజ్హి అఖీక సదక. నీ సోదరుడు ఎవరైనా కావచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండదు కదా, మీ సోదరునితో మీరు నగుమోమ సంభాషణ చేయడం కూడా పుణ్యకాలమే. అంటే మరి భార్యతో చేస్తే, పిల్లలతో చేస్తే, అమ్మా నాన్నలతో చేస్తే, బంధుమిత్రులతో చేస్తే దానికి ఎంత పుణ్యం వస్తుంది తెలుసా? ఒక విషయం చెప్తున్నాను, మీరు దానం చేశారు ఎవరికి? ఎవరో ఒక వ్యక్తి, అదే బంధువుకి దానం చేశారు, తేడా ఏముంటుంది పుణ్యం? ఎవరు చెప్తారు ప్లీజ్? మీరు దానం చేశారు, ఎవరో ఒకరికి చేశారు, అలాగే మీ దగ్గర బంధువుకి దానం చేశారు, ఆ దానానికి లభించే పుణ్యంలో తేడా ఎవరు చెప్తారు? తేడా సార్, డబుల్ పుణ్యం లభిస్తుంది. మాషాఅల్లాహ్, మాషాఅల్లాహ్, సుబ్హానల్లాహ్, జజాకుముల్లాహ్ ఖైర్. వెల్కమ్. సరే సార్, చూస్తున్నారా? మరి దానం చేసే విషయంలో డబుల్ పుణ్యం లభిస్తుందంటే చిరునవ్వు చిందిస్తే పుణ్యం లభించదా? అది డబల్ అవ్వదా? కనుక సోదరులారా, మనం నవ్వుతూ మన యొక్క భార్యలతో మనం సంభాషించాలి, నవ్వుతూ మనం మన భర్తలతో సంభాషించాలి. కనుక అభిమాన సోదరులారా, సమస్యను చిరునవ్వుతో పరిష్కరించండి. సమస్య లేని కుటుంబం ఉందా? సమస్య లేని సంసారం ఉందా? ఎవరైనా ఉన్నారా సార్? చెయ్యొద్దండి ప్లీజ్. ఉన్నారా? లేదు. చిక్కులేని సంసారమే లేదు. కనుక దేన్నైనా ఇదే గలని సంసారం అనే సాగరాన్ని ఈదడం కష్టం అంటారు కదా. కనుక ఆ కష్టంతో పాటే సుఖము, అది కష్టం కాదు, కష్టంతో పాటే సుఖం ఉంది. కనుక సోదరులారా, హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, సఫియా హజరత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక భార్య, ఆమె బ్రహ్మాండమైన నోరు నుంచి వంటలు చేసింది. కనుక ఆమె వంటలంటే ఈమెకి ఏమిటంటే పౌరుషం, అంటే అలాంటి వంట నేను చేయలేకపోతున్నాను, ఆ వంట విషయంలో నా యొక్క భర్త యొక్క మనసుని గెలుచుకోలేకపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యంగా సోదరుని మనం చెప్తున్నాను, మనసుకు వెళ్లే మార్గం కడుపు గుండా వెళుతుంది. గుర్తుపెట్టుకోండి, మనసుకు వెళ్లే మార్గం కడుపు గుండా వెళ్తుంది. రుచికరమైన వంట మీద వండి మీ భర్తకు పెట్టారంటే మీ బానిస అయిపోతాడు. కనుక బాగా గమనించాల్సిన విషయం, ఇక్కడ ఆమెకి పౌరుషం వచ్చింది, ఆమె అన్నం పంపించింది, కూర పంపించింది, అక్కడ సహాబాలు కూర్చుని ఉన్నారు. పౌరుషంతో వచ్చి ఆ గిన్నెను ఇసిరి కొడితే అది తునాతునకలైంది. ఎవరున్నారు అక్కడ? సహాబాలు మొత్తం కూర్చుని ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వు తింజిస్తూ ఆ యొక్క పగిలి ఉన్న ఆ గిన్నె ముక్కల్ని ఆయన ప్రోగు చేసుకుంటూ
చూడండి ఆయన ప్రవర్తన చూసారా, సమస్య చాలా తీవ్రమైన సమస్య. అరే ఇంతమంది ముందర నా భార్య ఇలా చేసింది అని ఆయన ఆ పౌరుషానికి ఆయన పోలేదు. చిరునవ్వు చిందిస్తూ ఆ యొక్క గిన్నె పాత్రల్ని ఆయన ఆ ముక్కని ఏరుతూ ఉంటే పశ్చాత్తాపం కలిగి హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు అన్నారు, నా తప్పు నాకు తెలిసిపోయింది, దానికి ప్రాయశ్చితం ఏమిటంటే ఇలాంటిదే కూర చేసి నువ్వు ఆమె ఇంటికి పంపించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సమస్యని చిరునవ్వుతో పరిష్కరించండి, భార్య అయినా సరే భర్త అయినా సరే. కనుక విషయాన్ని గమనించండి. కనుక అన్నం వడ్డించిన తర్వాత సమస్యలు చెప్పకండి. అన్నం తిన్న తర్వాత ప్రశాంతమైన కూర్చున్న తర్వాత మనస్సు స్థిమితానికి చేరుకున్న తర్వాత ఏ సమస్యనైనా వారి ముందర పెట్టే ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా జీవితం సుఖమయం అవుతుంది. ఆ తర్వాత అభిమాన సోదరులారా, నమస్కారం సంస్కారం అనక ఎవరికి చేయాలి నమస్కారం? బాస్కా, యజమానిక, అధికారిక? ఎవరు ఎక్కువ అర్హురాలు? మన నమస్కారానికి ఎవరు ఎక్కువ అర్హురాలు? మన తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నారు. అయితే సేమ్ టైం వాళ్ళందరికీ చేస్తాము. అయితే ముఖ్యంగా ఎవరు? భార్య. చాలా ఇళ్లలో మనం గమనించినట్లయితే అస్సలాము అలైకుం అని చెప్పి వెళ్ళే యొక్క సాంప్రదాయమే లేదు. నా ఇంటి వారికి నేను సలాం చెప్పడం ఏంటి, నా పిల్లలకు నేను సలాం చెప్పడం ఏంటి? అవునా కాదా? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను బాగా గమనించుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తద్ఖులుల్ జన్నత హత్తా తుమిను వలా తుమిను హత్తా తహాబు అవలా అదుల్లుకుం అలా షైఇన్ ఇదా ఫఅల్తుమూహు తహాబర్తుం అఫ్షుస్ సలామ బైనకుం. మీరు పరస్పరం ప్రేమించుకున్నంత వరకు స్వర్గానికి వెళ్ళలేరు. విశ్వసించినంత వరకు మీరు స్వర్గానికి వెళ్ళలేరు. మీ మధ్య ప్రేమానురాగాన్ని జయింపజేసే మహాద్భుతమైన మహాస్త్రాన్ని నేను మీకు తెలియజేయనా అని చెప్పి ఏమన్నారు ఆయన? ఏమన్నారమ్మా? అఫ్షు సలాం, సలాంను సర్వసాధారణం చేసుకోండి. అంటే సలాం ద్వారా ప్రేమానురాగాలు పెరుగుతాయంటే ప్రేమానురాగాలు టానిక్ లాంటివి సమాజానికి అవసరమే, సంఘానికి అవసరమే, దోస్తులకు అవసరమే, కుటుంబ ఇతర సభ్యులకు అవసరమే, ప్రతి వ్యక్తికి అవసరమే. అయితే ముఖ్య అవసరం ఎవరికి? ముఖ్య అవసరం భార్య భర్తలకు. కనుక భార్య భర్తకు సలాం చేయాలి, భర్త భార్యకు సలాం చేయాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు తెలియజేసిన విషయాలు ఇవైతే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆదేశిస్తున్నాడు, ఫఇదా దఖల్తుం బుయూతన్ ఫసల్లిము అలా అన్ఫుసికుం తహియ్యతుం మిన్ ఇందిల్లాహి ముబారకతన్ తయ్యిబా. మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నాలుగు ఒకటి చూడండి. అల్లాహ్ ఏమంటున్నారు? మీరు శాంతి వచనం మీ ఇంటి వారికి పంపించండి. ఒకటి. రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఇది ఎవరి తరపు నుంచి? మిన్ ఇందిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత అది శుభవంతమైనది, ఆ తర్వాత అది చాలా పవిత్రమైనది, మీ బంధాన్ని చాలా పవిత్రంగా మారుస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. ఇక అభిమాన మిత్రులారా, అలాగే సోదరీమణులారా, తర్వాత మన యొక్క మార్గాన్ని మనం తీసుకుంటాం. మాటే మంత్రం. అంటే మన మాట ఎలా ఉండాలి? మంత్రంలా పనిచేయాలి. సంపే మంత్రంలా కాదు, ప్రాణం పోసే మంత్రంలా ఉండాలి. ఓకేనమ్మా? కనుక ఒక మాట ద్వారా ప్రాణం కూడా పోవచ్చు, ఒక మాట ద్వారా ప్రాణం కూడా బతకచ్చు. కనుక బాగా గుర్తుపెట్టుకుని, ముఖ్యంగా భర్తను ఇక్కడ నేను ఉద్దేశించి పెట్టాను అంటే భార్యలకే మాత్రం సపోర్ట్ చేస్తున్నానని ఎంత మాత్రం కాదు, అదే యొక్క సమయంలో భార్యలు కూడా దీన్ని గమనించాలి. చాలా కష్టపడి పొగ బాధను భరించి, ఒంట్లో బాగోలేకపోయినా, ఆరోగ్య సమస్య ఉన్నా, గర్భంతో ఉన్నా, ఎన్నో సమస్యలు ఉన్నా శ్రమ కోర్చి వంట చేసింది భార్య. అవునా కదా? తీరా తీసుకొచ్చి వడ్డించేసరికి తింటూ ఏమంటే మా అమ్మ దీనికన్నా బాగా చేసింది. ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడు, పొగడతాడు, ఏదైనా ఉత్సాహంతో ఉంటుంది భార్య. ఇంకా ఉన్న మొత్తం ఉత్సాహాన్ని ఏం చేస్తాడంటే ఆ ఒక్క మాటతో నేను కాచేస్తాడు. అవునా కదా? దీనికి భిన్నంగా ఆహా ఎంత బాగుంది, నీ ఇల్లు బంగారంగా అని దీవెనలు కురిపిస్తే నిజంగా ఆ అన్నం వల్ల గుర్తు పెట్టుకొని కడుపే కాదు మనసు కూడా నిండుతుంది. ఆ అన్నం వల్ల మన కడుపే కాదు మన మనసు కూడా నిండుతుంది. కనుక మాటే మంత్రమైతే, మనసే బంధమైతే
ఆ మమతే, ఆ సమతే మంగళప్రదమైతే అదే కమనీయ జీవితానికి అంకురార్పణ అవుతుంది అని ఒక కవి చెప్పాడు. కనుక మీ ముందర ఈ మాట నేను పెట్టాను. ఇక అభిమాన సోదరుల, మంచి మాట కోసం సమయమేది, మంచి మాట కోసం సమయమేది. కనుక నేను చెప్తున్న ఇక ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో కనీసం 1 నెల మీరు ప్రాక్టికల్ గా చేయాలి. అప్పుడే జీవితంలో మార్పు వస్తుంది. కనుక సోదరులారా, నిద్ర లేవగానే మంచి మాట మాట్లాడండి, కలిసిన ప్రతిసారి మంచి మాట మాట్లాడండి, భోజన సమయంలో మంచి మాట మాట్లాడండి, బయటికి వెళ్ళాలంటే మంచి మాట మాట్లాడండి, ప్రతి సందర్భంలో మంచి మాట మాట్లాడండి, నిద్రపోయేటప్పుడు మంచి మాట మాట్లాడండి, కోపం కలిగినప్పుడు మంచి మాట మాట్లాడండి. రాదంటారా? నీ పాడుగాడు, నువ్వు నాశనం గాడు, నీ చేతులు ఎదిగిపోతా ఇదేనా? లేదు. ఏం చెప్పాలి? అల్లాహ్ నిన్ను మన్నించుగాక, అల్లాహ్ నిన్ను కరుణించుగాక, అల్లాహ్ నిన్ను క్షమించుగాక, అల్లాహ్ నీకు మంచి బుద్ధిని ప్రసాదించ, దీవెనలు కురిపించాలి. కోప సమయంలో కూడా, ప్రయాణ సందర్భంలో మంచి మాట చెప్పాలి, జబ్బు బారిన పడినప్పుడు మంచి మాట అనాలి. చెడు మాట నుండి మంచి మాట వైపునకు, ఉత్తమోత్తమ మాట వైపునకు మన ప్రయాణం సాగించాలి. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్ అంటాడు, కుల్ ఇబాది యఖూలు లతి హియ అహ్సన్. ఏ మాట అనాలి? వారు అత్యుత్తమ మాట అనాలి. ఆ మాట అనకపోతే ఏం జరుగుతుంది? ఇన్న శైతాన యన్జహు బైనకుం. మంచి మాట మనం మాట్లాడకపోతే మన మధ్య బంధాన్ని పూర్తిగా తెంచేగా ఎవరు చేస్తాడు? శైతాన్ చేస్తాడు. ఏ మనిషి వచ్చినా రాకపోయినా శైతాన్ ఖచ్చితంగా ఉంటాడు. ఇది మనం గమనించాలి. అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం చర్చించుకున్న విషయాల్లో ప్రార్థన మొదటిది అయితే, రెండవది ఏమిటి? చిరునవ్వు, మూడవది సలాంను సర్వవ్యాప్తం చేయడం, నాలుగవది మనం మంచి మాట మాట్లాడడం. ఇక తర్వాత విషయం మనం వస్తున్నాం, అదే ముక్తసరిగా చెప్పుకుంటూ ముందుకెళ్తాను. కౌగిలింత మహత్యం, హగ్ అంటారు మామూలుగా. కౌగిలింత మహత్యం. ఎవరిని కౌగిలించుకోవాలి అంటే, చాలా చిన్నపిల్లల్ని మనం కౌగిలించుకుంటాం, అవునా కదా సార్? అనాథలు ఉంటే అనాథలను తల నిమురుతాం ఆప్యాయంగా. ఇవన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులను కౌగిలించుకుంటాం. కౌగిలింత అనేది ఎలాంటిది అంటే అది బ్రహ్మాండమైన శక్తిని ఇస్తుంది. కనుక సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, కౌగిలింత హగ్ అనేది కరెంటు తీగ లాంటిది. కరెంటు తీగ మీరు స్విచ్ బోర్డ్ లో పెట్టారనుకోండి, బల్బ్ వెలుగుతుంది, తీసేస్తే బల్బ్ ఆరిపోతుంది. కనుక దాంపత్యం అనే బంధం అనేది కౌగిలింత వల్ల బలపడుతుంది. ఆ కౌగిలింతలు తగ్గాయి అంటే అది సన్నగిల్లుతుంది. కనుక ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. దాంట్లో చాలా లాభాలు ఉన్నాయి. అందులో చాలా హార్మోన్స్ మార్పులు వస్తాయి. అలాగే బాధలు మర్చిపోతాము. ఎంత మన కుంగుబాటులో ఉన్నా అల్హమ్దులిల్లా ఉపశమనం అనేది కౌగిలింత వల్ల మనకు కలుగుతుంది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు తన తమ్ముడిని ఉద్దేశించి చెబుతున్నారు. అక్క తమ్ముడిని అబ్దుర్రహమాన్ బిన్ అబీ బకర్ని ఉద్దేశించి చెబుతున్నాడు. ఏమని? అన్నయ్య, తమ్ముడా, ఎందుకు నువ్వు నీ భార్యను కౌగిలించుకోవు? నీ భార్యను ఎందుకు కౌగిలించుకొని ప్రశ్నిస్తుంది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. కనుక అభిమాన సోదరులారా, విశ్వాసి అనేవాడు ప్రేమిస్తాడు, ప్రేమించబడతాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసి అనేవాడు ప్రేమిస్తాడు, ప్రేమించబడతాడు. ప్రేమించని వ్యక్తి, ప్రేమింపబడని వ్యక్తి విశ్వాసే కాడు. అందులో అతనిలో ఏ విధమైన మేలు లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ తర్వాత అభిమాన సోదరులారా, ఆరోగ్యమైన ఆటపాట ముక్తసరిగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆటపాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనిషి ఆడే ప్రతి ఆట అనేది దానికి ఒక విలువ అనేది లేదు, 3 తప్ప. ఒకటి ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకటి మనిషి బాణం విసరడం అనేది నేర్చుకోవడం, రెండవది తన యొక్క వాహనాన్ని అంటే ఒంటె కానీ గుర్రం కానీ దానికి తర్ఫీదు ఇవ్వడం, మూడవది భార్యతో అతను గిల్లి కజ్జాలాట. అలాగే భర్తతో భార్య గిల్లి అంటే ఈ ఆట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫఇన్నహున్న మినల్ హక్. ఇవి ఒకరి మీద ఉండే హక్కే కాదు, ఇదే సత్యం, ఇదే ధర్మం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు సెలవిస్తున్నమాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య ఉన్నంత కాలం మాతో ఆట్లాడేవారు, మేము ఆయనతో ఆట్లాడేవారు. అలాగే ఆయన మాతో మృదుగా వ్యవహరించేవారు, మేము కూడా మృదుగా వ్యవహరించేవారు. అజాన్ నమాజ్ యొక్క పిలుపు రాగానే ఆయన పరాయి వ్యక్తిలా వెళ్ళిపోయేవారు, మేము కూడా పరాయి వారిలా ఉండిపోయేవాళ్ళమని ఆమె సెలవియడం అనేది. అంటే దాంపత్య హక్కులు ఒక చోట, దైవ హక్కులు
మరో చోట కనుక దైవ హక్కు వచ్చిందంటే వేరే వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. అలాగే అభిమాన మిత్రులారా, ప్రేమైక స్పర్శ అని ఇక్కడ నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. చాలా అలసిపోయాం, అమ్మ మమ్మల్ని గౌరవించుకుంది, మొత్తం మర్చిపోతామా లేదా? స్పర్శ చెయ్యి పట్టి ఇలా నొక్కారు, చాలా ధైర్యం వస్తుందా లేదా? కనుక ఒక స్పర్శ వల్ల ప్రేమ పుడుతుంది. ఒక స్పర్శ వల్ల కాలు జారకుండా చేయించామంటే కాలు జారకుండా మనం అనేది కాపాడబడతాం. ఒక స్పర్శ అనేది బాధ నుండి బయటపడేస్తుంది. ఒక స్పర్శ కొండంతటి ధైర్యాన్ని ఇస్తుంది. ఒక స్పర్శ బతుకికి అర్థం చెబుతుంది. ఒక స్పర్శ కోసం ప్రాణాన్నైనా పునఃపాయంగా వదిలేయాలనిపిస్తుంది. అలాంటి స్పర్శలు కూడా ఉంటాయి లేదా? ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కనుక సోదరులారా, భార్య భర్తల మధ్య కూడా ఇది చాలా అవసరం. ఇక్కడ చాలా పెద్ద ఇది చాలా ముక్తసరిగా చెప్తున్నాను. భార్యలు వాళ్ళ భర్తల గురించి చెప్తున్నారు. దీన్ని హదీస్ ఉమ్మెదర్ అంటారు. హదీస్ అబూదర్ హదీస్ ఉమ్మెదర్ అంటారు. ఇందులో భార్యలు వాళ్ళ భర్తల గురించి చెప్తున్నారు. అందులో ఒక భార్య ఏం చెప్తుందంటే, నా భర్త నన్ను ముట్టుకోడు, నా బాధనే పట్టించుకోడు. ఇది హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది. మరో భార్య ఏమంటుందంటే, నా భర్త చేతులు చాలా మృదువైనవి, అతని దగ్గర నుండి చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది అని ఆమె చెప్తుంది. అంటే మన భార్యలు మనల్ని భరిస్తున్నారని కాదు, ప్రతి విషయాన్ని వారు గమనిస్తున్నారు కనుక మనం సైతం ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, విజయవంతమైన యొక్క కరచాలనం అంటే చేయి కలుపుతాం కదా, చాలా మందితో చేయి కలుపుతాం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవించిన మాట, ఇద్దరు విశ్వాసులు పరస్పరం చెయ్యి కలిపారంటే వారు అలా చెయ్యి కలిపి ఉంచినంత కాలం వారి యొక్క పాపాలు రాలిపడుతుంది. మరి ఇద్దరు మిత్రులే చెయ్యి కలిపితే పాపాలు రాలితే, భార్య భర్తలు కలిపితే, అమ్మా నాన్నలతో చెయ్యి కలిపితే, మన పిల్లలతో మనం చెయ్యి కలిపితే దాని మహత్వం మహా గొప్పదా కాదా? కనుక ఇది కూడా మనం గమనించాలి. ముక్తసరిగా దీన్ని చెప్తున్నాను. ఇక తర్వాత శ్రద్ధగా వినడం. ఏం సార్? శ్రద్ధగా వినడం. ఏం సార్ మేము వినడం లేదా? మేము ఉంటున్నాం బాగానే. కనుక సోదరులారా, మన వినడం ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఆమె జోలపాట వింటూ నిద్రపోతాం. అలాగే ఆ తర్వాత మనం చూసే బడిలో టీచర్ పాఠాలు మనం వింటాం. అయితే పెద్ద అయిన తర్వాత ఏమవుతుందో ఏమో కానీ వినడం మానేస్తాం. అవునా కాదు చెప్పండి. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీ అందరికి, ఓకేనా? రెడీ? అందరికి చిన్న ప్రశ్న ఇన్షాల్లా, సరేనా? బాగా గమనించండి. మీరు ఒక బస్సు నడుపుతున్నారు. బస్సు బయలుదేరినప్పుడు అందులో 6 ఉన్నారు. తర్వాత స్టాప్ లో మరో 12 మంది ఎక్కారు. జాగ్రత్తగా వినండి. రెండో స్టాప్ లో 6 దిగి 4 ఎక్కారు. మూడో స్టాప్ లో ఎవరూ దిగలేదు, 2 ఎక్కారు. బస్సు డ్రైవరు వయస్సు ఎంత? బస్సు డ్రైవరు వయస్సు ఎంత? ఎవరు చెప్తారు ప్లీజ్? బస్సు డ్రైవరు వయస్సు ఎంత? మళ్ళీ ఇంకోసారి కాదమ్మా, అయిపోయింది. బస్సు డ్రైవరు వయస్సు ఎంత? 16. సార్ వెల్కమ్. మాషాఅల్లా, మాషాఅల్లా, వెల్కమ్. నేనేమన్నాను ప్రశ్న ప్రారంభంలో? మీరు బస్సు నడుపుతున్నారు కనుక అందరూ వారి వయసు చెప్పాలి. కానీ ఇంకా అందులో చెప్పబడిన వ్యక్తుల పేరు సంఖ్యను లెక్కబడితే కనుక దీన్ని అంటారు శ్రద్ధగా వినడం. కనుక సోదరులారా, శ్రద్ధగా వినడం అంటే మనసుతో వినడం తప్ప చెవులతో వినడం కాదు. కనుక ఇది మనం గమనించాలి. ఎలా వినాలంటే చూడండి, మన పిల్లలు మన దగ్గర వచ్చి ఏదైనా చెప్పాలి అంటే మనం ఒకవేళ అటుగా ఉంటే పిల్లాడు ఏమంటాడు? అబ్బా తుమ్మి సుందనే చెప్తాడా లేదా? నేను అటు చూస్తున్నా బోల్రే ఏమంటాడు? అబ్బా తుమ్మి సుందరే మీరు బాగా మేము బోల్తులేజా అని వెళ్ళిపోతుంది. అవునా కదా? మీరు వినడం లేదు నా మాట. ఎప్పుడు చెప్పరా అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? చెప్తాడు. కనుక ఎవరితోనైనా మన మాట వినాలి అంటే నా పని నేను చేసుకుంటూ వినడం కాదు. ఎలా? కళ్ళల్లో ఐ కాంటాక్ట్ అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా ఉండాలి. రెండవది వినడం కాదు, మనం స్పందించాలి. అలా నవ్వుకు సంబంధించిన జోక్ చెప్తున్నాడు, నవ్వు రావడం లేదు అంటే నేను వింటున్నానా లేదా పరదానంలో ఉన్నానా? కనుక మనం స్పందించాలి, మన ప్రవర్తన ద్వారా దాన్ని మనం చెప్పాలి. కనుక సోదరులారా బాగా గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి, మెదడు సమాచారం కోసం వింటుంది. దీర్ఘాలకు మెదడు సమాచారం కోసం వింటుంది. విన్న దాంట్లో వాస్తవాలను, లాజిక్ ని అది లాగుతూ ఉంటుంది. హృదయం భావోద్వేగాల కోసం వింటుంది. హృదయం దేని కోసం వింటుంది? భావోద్వేగాల కోసం వింటుంది. కనుక మనసుతో పాటు బ్రెయిన్ ని కూడా మనం ఏం చేయాలి? వినడంలో ఉపయోగించాలి. ఏ ఒక్కదాన్ని మనం ఒంటరి చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, హాస్యం మరియు ప్రశంస. హాస్యం అంటే నవ్వు, హాస్యం అంటే నవ్వు. కనుక సోదరులారా, హాస్యం మరియు ప్రశంస వచ్చాక భార్య భర్తలు వండుకుని పొగుడుకుంటున్నారంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ చీర బాగుంది, నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుంది అని అన్నాడు. భర్త మహాశైలి ఇక్కడ ఉన్నారు. మీ భార్యకి మీరు నువ్వు వేసుకున్న చీరలో కదా నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి అన్నాడు. ఎందుకు చెప్పడం లేదు? ఆఫీస్కి రాగానే ఎవరైనా ఒక కొత్త డ్రెస్ వేసుకున్నా, అప్ప ఏం పెళ్లి కొడుకులా ఉన్నావు, ఇది అది ఏదో చెప్పి అది ఆనందపరుస్తామే. మరి భార్య ఎందుకోసం తయారవుతుంది? ఊరి కోసం కాదు కదా, మన కోసం కదా. మరి మనం కనీసం ప్రశంస అనేది, పొగడ్త అనేది కురిపించకపోతే ఇంకెవరి దగ్గర వెళ్ళాలి సార్? కనుక సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకోండి. భార్యలారా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కూడా భర్తల్ని పొగడాలి. హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఆకాశానికి ఓ సూర్యుడు ఉన్నాడు, నాకో సూర్యుడు ఉన్నాడు. ఆ ఆకాశానికి ఓ సూర్యుడు ఉన్నాడు, నాకో సూర్యుడు ఉన్నాడు. ఆ ఆకాశ సూర్యుడు సాయంత్రం అయితే మాయమైపోతాడు, నా సూర్యుడు మాత్రం రాత్రి కూడా ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు అని. ఎవరి గురించి చెప్పింది? తన భర్త గురించి. కనుక భార్యలు కూడా అప్పుడప్పుడు కాస్త భర్తల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం అనేది చేయాలి. కనుక అభిమాన సోదరులారా, శ్రద్ధగా వినడం అన్న మాట మనం చెప్పాం. కనుక ఎప్పుడైనా మనం పని నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యల కోసం కాస్త సమయం మనం కేటాయించాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. నేను చెప్పే ఒక హదీస్ చాలా సుదీర్ఘమైనది, అందులో దాదాపు అర్ధగంట పడుతుంది. ఆ అర్ధగంట ఆ హదీసుని విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్యం చెప్తూ చెప్పిన ఒక మాట ఏమిటంటే, కుంతు లకిక అబీ జర్ఇన్ లి ఉమ్మి జర్ఇన్ గైర అన్నీ లా ఉతల్లికు. అంటే భార్యలకు భయం ఉంటుంది. భర్త ఇక్కడ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, ఇంకా ఏమవుతాడో ఏమిటో, నన్ను వదిలేస్తాడో ఏమిటి, ఇలాంటి కొన్ని భయాలు భార్యకు ఉంటాయి. మధ్య మధ్యలో మన ప్రేమను మనం వ్యక్తపరిచి, లేదు ఎవ్వరు ఏమైపోయినా నిన్ను మాత్రమే నేను వదలదని మనం చెప్తే ఆ కొండంతి ధైర్యం అనేది వాళ్ళకి వస్తుంది. కనుక అప్పుడు హజరత్ ఆయిషా రలియల్లాహు ప్రశంస ఆయన చెప్పారు కదా, ఏం చెప్పారు? నేను నీ పాలిట అబూజర్ లాంటి వాడినే, అయితే నేను నిన్ను విడాకులు ఇవ్వను అంటే హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు అంటున్నారు, బల్ అంత ఖైరు మిన్ అబీజర్. ఓ ప్రవక్త, మీరు అబీజర్ కన్నా గొప్పవారు. చూసారా? కనుక ఎంత చక్కటి యొక్క అన్యోన్యత విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, చదువుతున్నారు మీరు, ఐ వాంట్ ఏ పర్సన్ హూ మేక్ మీ లవ్. ఈ రోజు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఆందోళన, చాలా ఒత్తిడి ఉన్నాయి. వీటన్నిటిని దూరం చేసే ఏకైక సాధనం ఏమిటి? నవ్వించడం. నవ్వడం, నవ్వించడం. కనుక అమ్మా నాన్న మనం నవ్వించాలి, భార్య పిల్లల్ని మనం నవ్వించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి ఒక సహాబీ వచ్చి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను సుదీర్ఘ ప్రయాణం చేసి ఉన్నాను, చాలా దూరం నేను వెళ్ళాలి, కనుక మీరు నాకు ఒక ఒంటెని ఇవ్వండి, నా ప్రయాణం నేను కొనసాగిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ఒంటెనైతే ఇవ్వనయ్యా, ఒంటి పిల్లని ఇస్తా. ఏమన్నారు? ఒంటెనైతే ఇవ్వనే, ఒంటి పిల్లని ఇస్తాను. అయ్యా ఏమిటయ్యా మీరు చెప్తున్నారని, ఒంటి పిల్లని తీసుకొని నేనేం చేసుకోవాలా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి ఒంటి మరో ఒంటికి పిల్లే కదయ్యా అన్నారు. కనుక ఇలాంటి యొక్క ఆరోగ్యమైన హాస్యం. కనుక చివరి యొక్క విషయాన్ని మనం వచ్చేసాం. చివరి విషయం, రెండు విషయాలు ఉన్నాయి. విహారం, వికాసం అని నేను చెప్పాను. కనుక దయచేసి బయట ప్రదేశాలకు మనం వెళుతూ ఉండాలి. అలాగే ఇంటి వాతావరణం కాస్త దూరంగా గడిపేందుకు మనం ప్రయత్నించాలి. దానివల్ల ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చివరి అంశాన్ని నేను మీ ముందర పెట్టక ముందు ఒక చిన్న యాక్టివిటీ అనేది చేయాలనుకుంటున్నాను. దయచేసి మీరు 10 మంది ఇక్కడ రండి ప్లీజ్. 10 మంది, ఎవరైనా పురుషులు ఓ 10 మంది ప్లీజ్. అయిపోయింది. చివరి ఇటువైపు అవి బెలూన్స్ ఇవ్వండి అందరికి ప్లీజ్.
మిగిలి ఉంటుందో ఒక్కరికే బహుమానం. ఇక్కడ మీరు చేసింది ఏమన్నాను సార్? బెలూన్ మీ చేతిలో ఉంది, పిన్ను మీ చేతిలో ఉంది. ఎవరి బెలూన్ చివరికి మిగిలి ఉంటుందో వారికి బహుమానం. మరొకరు బెలూన్ పగలగొట్టమని చెప్పానా? సోదరులారా, మన జీవితంలో ఈ పొరపాటు చేసుకుంటాం. భార్య విషయంలో కూడా ఈ పొరపాటు చేస్తాం. నేను ఆనందంగా ఉండాలంటే నా భార్య నేను హింసించాలి, నేను ఆనందంగా ఉండాలి నా భర్తను నేను హింసించాలి. ఇలా అనుకోవడం వల్ల మన దాంపత్య జీవితం గుర్తుపడుతున్నది. ఆనందానికి మనం దూరం అవుతున్న విషయాన్ని మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటాను. అయితే అందరికీ పగలాడి బహుమానం అయితే ఎవరికి లేదు. ఇక చివరి విషయానికి మనం వచ్చేసాం. శ్రీమతి బహుమతి. కనుక సోదరులారా, భర్తలుగా మీరు శ్రీమతులకు బహుమతి ఇవ్వండి, భార్యలుగా మీరు కూడా శ్రీమతులకు భార్యలకు బహుమతి ఇవ్వండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బహుమతులు ఇవ్వండి, ప్రేమానురాగాన్ని పెంచుకోండి. కనుక చివరి విషయానికి మనం వచ్చేసాం. అదే ప్రేమ లేఖ. ఆ ప్రేమ లేఖ అందులో వాట్సాప్ ఇతరతర మాధ్యమాలు ఉన్నాయి. కనుక దయచేసి మీ ప్రేమను మీరు అన్యుల ముందు వ్యక్తపరచడం కన్నా ఎక్కువ అర్హురాలు మీ ప్రేమకు ఎవరంటే మీ భార్య. మీ ప్రేమకు ఎక్కువ అర్హుడు ఎవరు అంటే మీ భర్త. కనుక ఈ లెటర్స్ ఏవైతే ఉన్నావో, ఎన్ని ఫోన్లు వచ్చేసినా, ఎన్ని యొక్క పరికరాలు వచ్చేసినా, ఈ లెటర్స్ యొక్క ప్రభావం ఇప్పటికీ ఉంది. కనుక దయచేసి ఒండొకరి పక్క ప్రేమను వ్యక్తపరిచే బ్రహ్మాండమైన సాధన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని కూడా దాంపత్య జీవితాన్ని బలపరిచేందుకు మనం ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఇంతసేపు శ్రద్ధగా నా మాటలు మీరు విన్నందుకు మీ అందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కాస్త సమయం లాగైంది, క్షమించమని కోరుతున్నాను. జజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.